రెస్పాండ్ అవుతున్నారు. మీరు చూసిన జీవితంలో చాలా రాజకీయాలు చాలా చక్కగా చూస్తుండొచ్చు. ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? ఏ అభిమానంతో? ఎందుకోసం? అంటే మా సీనియర్ నాయకులు చెప్పే దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం అన్న. ఇప్పుడు ఏదైతే మేము చూడాలి, మేము చూసినది చాలా తక్కువ, మా ఏజ్ చిన్నది. మా సీనియర్ నాయకులు ఇప్పుడు చెప్పింది మా ముందే ఇన్స్పైర్ అవుతామంటే రేపు నాడు మళ్ళీ మీలాంటి మీడియా మిత్రులు ఇంకెవరు వచ్చినా, అన్న వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళతో మేము షేర్ చేసుకుంటాం. సేమ్ ఇది ఏదైతే ఇక్కడ చూసి నేర్చుకున్నామో అదే చెప్పబోతా ఉంటాం ప్రజలకి. సీనియర్ నాయకులు, మీడియా మిత్రులు, ఇవన్నీ పొలిటీషియన్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాడేటువంటి మాటలు. సో చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. రాజకీయ అడుగులు పడుతున్నాయా? యా, స్టేట్ స్పోక్స్ పర్సన్ అన్న నేను యూత్ కాంగ్రెస్ నుంచి. స్పోక్ పర్సన్? yes. వెరీ గుడ్. చాలా చిన్న వయసులో స్పోక్ పర్సన్ చూసినాం. పార్టీలకు అతీతంగా పక్కన పెడితే ఆల్ ది బెస్ట్ సీరియస్లీ. ఎందుకంటే మీ మాట తీరు కానీ మాట్లాడే విధానం కానీ చాలా బాగుంది. ఏ పార్టీలో ఉంటారు, భవిష్యత్తు ఎట్లా ఉంటుందని పక్క పెడితే ఏం సమస్యలు యాజ్ ఎ స్పోక్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏంటి? ఎవరు దీన్ని సాల్వ్ చేయగలుగుతారు? ఇక్కడ ఉన్న సమస్యలు అన్న మేమైతే ఒక 1 and 2 weeks నుంచి ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఇదే వెంగళరావు డివిజన్లో ఏ బ్లాక్, బి బ్లాక్ అని ఇక్కడ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. మేము వచ్చింది ఒక టౌన్ నుంచి. వాస్తవానికి మాకు అక్కడ సమస్యలకి ఇక్కడ సమస్యలకు చాలా తేడా ఉంటుంది. మాది నల్గొండ జిల్లా అన్న. అక్కడ నుండి వచ్చి ఇక్కడ చూడడానికి ఫస్ట్ క్యాంపెయినింగ్ మాకు కొత్తగా అనిపించింది. లైక్ అందరూ ఎంప్లాయీస్ ఇక్కడ అంత సమస్యలు ఏమి ఉండవేమో అనుకున్నాం. హైదరాబాద్ అంటే ఒక సిటీ అనేది ఒకటి మా ముద్ర, అంటే జిల్లాల వారీగా మా మైండ్లో ఉంటుంది. ఆ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ చూసినా ఫస్ట్ రోడ్లు, నువ్వు ఫిజియోథెరపిస్ట్ ఇంటిగో, సాఫ్ట్వేర్ ఇంటిగో, వాళ్ళు చెప్పే సమస్యలు వాళ్ళ ఇంట్లో వ్యక్తిగత సమస్యలు చెప్పట్లేదు. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి విద్యావేత్తలుగా వాళ్ళు ఏం చేస్తారు, రోడ్లు బాగాలేదు ఫస్ట్. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి వెళ్ళి బస్సులలోకి వెళ్తే మాత్రం నీళ్ళ ట్యాంకర్ కూడా పట్టదు. మీ గల్లీలో రోడ్డు లేదు. 20 ఏళ్ళు అక్కడ బాధలు పడ్డాం, ఇప్పుడు బాధలు పడాల్సి వస్తుంది. నవీనన్న వస్తేనే ఇక్కడ తీరిపోతుంది. 10 ఏళ్ళు వాళ్ళ పాలనలో మేము చాలా కష్టాలు పడ్డాం. అందరు బెదిరింపులకు వచ్చినారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేసినారు. అదేవిధంగా రోడ్లు అయితే చాలా ఉందని చెప్పినారు. నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ సమస్యలు తెలుసుకుంటున్నారు. గుడ్. బట్ నల్గొండ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తున్నారు. మీరు కమిషన్లు, రిపోర్ట్లు, ఎంక్వైరీలు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నారు మునుగోడు నుంచి. రాజగోపాల్ రెడ్డికి సాటి లేదన్న. అది మీరు ఇక్కడ తీయాలనుకుంటే 2 గంటలు కూర్చుందామన్నా కూర్చుంటా డిబేట్లో. రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఆయన మా మునుగోడు నియోజకవర్గ సీఎం మాకు. సో అదొద్దు ఇక్కడ మాకు. ఇక్కడ మేము ఒక బీసీ బిడ్డగా వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఇదే ఓసీ. నేను ఒక బీసీ బిడ్డని, నందిని యాదవ్ నా పేరు. నేను నల్గొండ జిల్లా నుంచి వచ్చిన. నాది మునుగోడు కాన్స్టిట్యుయెన్సీ, తాస్కానిగూడ గ్రామం నాది కూడా. అది కాదు, ఇక్కడ మా బీసీ బిడ్డని ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి సెంట్రల్ ఎట్లా మోసం చేస్తూ ఉందో, దొంగ మద్దతులు ఇచ్చి బీఆర్ఎస్ ఎట్లా మమ్మల్ని మగ్గు పెడతా ఉందో అవి చెప్పడానికి కోసం మేము ఇక్కడికి వచ్చినాము. రైట్. ఎక్కువ నేను కాంట్రవర్సీలు లాగా తెలుసుకోలేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మీద ప్రేమని మాటల్లో బయటకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కూడా బయటకు వచ్చింది. బట్ ఆయన ముఖ్యమంత్రి మీద ఏం కామెంట్ చేస్తున్నారు? ఐ డోంట్ వాంట్ ఆస్క్ దట్ అండ్ వాంట్ ట్రబుల్ యూ. సార్ మీరు చెప్పండి. సో ఎందుకు కాంగ్రెస్